ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వేణుగోపాల స్వామి అభయ ప్రదానం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో కర్ణాటక ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికిన టీటీడీ ఉన్నతాధికారులు. తులాభారం మొక్కు చెల్లించుకున్న డీకే శివకుమార్. గోవింద నామస్మరణలతో మార్మోగిన అలిపిరి సోపాన మార్గం. భక్తుల పూజలు దీపారాధనలతో శోభిల్లిన పాదాల మండపం. అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసుల వినియోగం. పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం. భక్తుల సేవలో భాగస్వామ్యం కావడం మహదావకాశమని వెల్లడించిన మిల్లర్లు. తిరుపతి కపిలతీర్థంలో టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ పరిశీలనలు. భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అభిషేక సేవలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో శుక్రవారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మహద్వారం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి మొక్కుకుని కుటుంబ సమేతంగా డికే శివకుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థ ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. అంతకు ముందు ఆలయంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ శ్రీవారికి తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, సుదర్శన వేణు, నరేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో డికే శివకుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానని వెల్లడించారు. ಇವತ್ತು ನಾನು ನನ್ನ ಕುಟುಂಬ ಸಮೇತ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನ ಜವಾಬ್ದಾರಿ ವಹಿಸಿಕೊಂಡ ಮೇಲೆ ಇವತ್ತು ಬಂದು ಆ ಭಗವಂತನಲ್ಲಿ ತಿಮ್ಮಪ್ಪನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. ರಾಜ್ಯ ಸುಭಿಕ್ಷವಾಗಿರಬೇಕು, ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಜನತೆಗೆ ಎಲ್ಲ ಕೂಡ ಮಳೆ ಬೆಳೆ ನೆಮ್ಮದಿ ಸಮೃದ್ಧಿ ಎಲ್ಲ ಕೂಡ ಇರಬೇಕು ಅಂಥೇಳಿ ಎಲ್ಲ ರಾಜ್ಯ ಜನತೆ ಪರವಾಗಿ ಸರ್ಕಾರದ ಪರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ದೇನೆ. ಎಲ್ಲಿ ಮನಸ್ಸಿದೆಯೋ ಅಲ್ಲಿ ಮಾರ್ಗ ಇದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ. ಇದು ಭಾಳ ಶ್ರೇಷ್ಠವಾದಂಥ ಪವಿತ್ರವಾದಂಥ ಭೂಮಿ ಇದು. ಸೊ ಇಲ್ಲಿ ನಾನು ಬಂದು ಈ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಇಂಥ ಸುಖ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಂಥ ಒಂದು ಭಾಗ್ಯ, ಇದೊಂದು ದೊಡ್ಡ ನನ್ನ ಭಾಗ್ಯ. ದ್ವಾರ ಬಾಗಿಲದಿಂದ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ರಾಜ್ಯದ ಗೌರವದ ಪರವಾಗಿ ನನ್ನ ಆಹ್ವಾನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಇವತ್ತು ಈ ಮಂಟಪದ ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲರಿಗೂ ಮಾರ್ಗದರ್ಶನ ಕೊಟ್ಟು ಒಂದು ಉತ್ತಮವಾದಂಥ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಿಕ್ಕೆ, ದರ್ಶನಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತೇಳಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనులు, భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి విశేషంగా తరలివచ్చిన భక్తులతో అలిపిరి ప్రాంతం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అలిపిరిలోని లగేజీ సెంటర్ వద్ద తమ లగేజీని డిపాజిట్ చేసి నడక మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అలిపిరి పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాలను శిరస్సుపై పెట్టుకుని గర్భాలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై పప్పు మిల్లర్లతో విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు తదితర 7 రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్లు కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు మహాయజ్ఞంలా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అనంతరం పప్పు మిల్లర్ల నుండి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వేర్ హౌసింగ్ డిప్యూటీ ఈవో పద్మావతి, జనరల్ మేనేజర్ ఉమాశంకర్, పోర్టు ఏఈఓ మునిరత్నం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. ఈ ఉచిత బస్సు సేవల్లో భాగంగా బస్సుల రాకపోకల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా అందించే విధంగా బస్టాపులలో డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో భక్తుల నుండి మరింత ఆదరణ లభిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండగా వీటి ద్వారా రోజుకు 300 ట్రిప్పులు తిరుగుతూ సగటున 60,000 మంది భక్తులు ఈ సేవలను సమగ్రంగా వినియోగించుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో ఇంధన వినియోగం తగ్గడం ద్వారా సప్తగిరుల్లో కాలుష్య నియంత్రణ సాధ్యపడుతోంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. సంకటహరణ గోవింద, నందనందన గోవింద, హరి గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేస్తుంటారు. వీరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో సదా భక్తుల సేవలో తరిస్తూ నిరంతరాయంగా విస్తృతంగా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం చేరుకునే విధంగా కొండపై టీటీడీ ఉచితంగా శ్రీవారి ధర్మరథాల పేరుతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణను పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గడంతో భక్తులు ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రికల్ బస్సులు ఈ సేవలను అందిస్తున్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులను నిర్వహిస్తూ ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సుల సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది. బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేటు టాక్సీలలో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో టాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు గాను హైదరాబాద్కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు
బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీ నియంత్రించి కాలుష్య రహితంగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి భక్తులకు సౌకర్యవంతమైన పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుండటం అభినందనీయం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రద్దీకి అనుగుణంగా చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓ శరత్ కు ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని ఇతర పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. తరువాత ఆలయంలోని క్యూ లైన్లను పరిశీలించి చేపట్టాల్సిన పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అలాగే కపిలేశ్వర స్వామి ఆలయంలోని 4 ఉపాలయాలకు సంబంధించి స్వామివారి ప్రసాదాలను తయారు చేసే పోటును పరిశీలించారు. పోటు గదిని విస్తరింపజేసి ప్రసాదాల తయారీకి మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసే పాత ప్రాంగణాన్ని పరిశీలించి ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆలయానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు వర్షానికి తడవకుండా ఉండేందుకు వీలుగా ఆలయం ప్రారంభం నుండి చివరి దాకా షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో భక్తులకు కల్పించాల్సిన ఇతర మౌలిక సదుపాయాలపై జేఈఓ అన్ని విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ఆలయంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించి సకాలంలో తగిన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో చర్చించామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం కపిలేశ్వరాయ నమః. ఈరోజు కపిలేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శన చేయటం జరిగింది. ఈ మధ్య చాలామంది భక్తులు కూడా కంప్లైంట్ చేశారు, క్యూ లైన్లు సరిగా లేవు, ఆ విధంగా వర్షం వచ్చినప్పుడు కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి, తడుస్తున్నాము, దానికి ఏమైనా కవర్ చేయండి అని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా ఇంజనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, మన డిప్టీఓ గారు, ఏఓ గారు అందరితో కలిసి చూడటం జరిగింది. ఆ క్యూ లైన్ కూడా సరిగా చేయమని చెప్పడం జరిగింది. క్యూ లైన్లో బాగా అసౌకర్యం లేకుండా సౌకర్యంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయమని చెప్పినాం. అదేవిధంగా డ్రైనేజ్ పాయింట్స్ కూడా అక్కడక్కడ నీళ్ళు ఆగి వాసన కూడా స్మెల్ బాగా వస్తూ ఉంది. ఇంక్లూడింగ్ మున్సిపాలిటీకి కూడా కనెక్షన్, డ్రైనేజ్కి ఇక్కడ నుంచి వాటర్ పోయేది కనెక్షన్ లేదు కాబట్టి దాన్ని కూడా చేయమని చెప్పాం.
వేరెవర్ షెడ్స్ రిక్వైర్డ్, ఎక్కడైతే తడుస్తున్నారో దాన్ని కూడా పర్మనెంట్ వేలో చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా భక్తులకు పెరిగారు కాబట్టి వాళ్ళకి సౌకర్యవంతంగా ఈ ఏర్పాట్లు చేయమని చూసి అవి చేయాలని నిర్ణయించుకున్నాం. దాని అనుగుణంగా ఈఓ గారికి ప్రపోజల్ పంపించి దాన్ని అవి శాంక్షన్ చేసి దీన్ని పనులు చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర. కాకినాడ జిల్లా పీఠాపురం శ్రీపాదవల్లభ మహాసంస్థానంలో సత్యదత్త వ్రతాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా మూలమూర్తులైన శ్రీ గురుదత్తాత్రేయ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి స్వామివార్లకు ఆరాధనలు జరిపి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జరిపారు. ఆపై భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించగా అర్చకుల సూచనలతో సత్యదత్త వ్రతాన్ని ఆచరించి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి విశేష దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో గురువారం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి సప్తహారతులు సమర్పించారు. జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి గంధం, కుంకుమ, విభూది, శనగల హారాలు, పుష్పమాలలతో గురుదక్షిణామూర్తికి శోభాయమానంగా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ ప్రశాంతి హిల్స్లో కొలువైన శ్రీ దుర్గా భవానీ పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు దుర్గా భవానీ పోచమ్మ తల్లి దేవాలయంలో మహాశివలింగం, నందీశ్వరుడు, నవగ్రహ దేవతలు, నాగదేవత, ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్టాపనోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై జలాదివాసం, ధాన్యాదివాసం తదితర క్రతువులను జరిపి ప్రతిష్టాపనోత్సవాలను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిలో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరీమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారని ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ ఏడుగురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ ఏడుగురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు.
వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 72,703 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,581 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,02 లక్షల రూపాయలు. 4,34,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,42,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.